బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. బోడుప్పల్లోని విషన్ పీజీ కళాశాల రోడ్డును ఆక్రమించి బిల్డింగ్ నిర్మించింది. ఈ ఆక్రమణపై పలుమార్లు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదులు రావడంతో కమిషనర్ శైలజ, టౌన్ ప్లానింగ్ అధికారి కావ్య ఆధ్వర్యంలో కూల్చివేతలు ప్రారంభించారు. ఈ నిర్మాణాలను కూల్చివేసే సమయంలో జేసీబీ డ్రైవర్ కాలుపై బిల్డింగ్ దిమ్మె పడడంతో ఫ్రాక్చర్ అయింది. అయినా ఏ మాత్రం కూల్చివేతలు ఆపకుండా మరొక జేసీబీ తీసుకొచ్చి మరీ కూల్చివేశారు సిబ్బంది. ఈ కళాశాల ఒక్కటే కాదు, ఇలాంటివి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా ఉన్నాయి. చర్యలు తీసుకోవాలి, కానీ అధికారులు మాత్రం మిగతా నిర్మాణాలపై చర్యలు చేపట్టకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు లేవనెత్తాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి, అటు బోడుప్పల్లో ఏదైతే అక్రమ నిర్మాణాలు వెలిసాయో కార్పొరేషన్లు కూడా వాటన్నిటినీ కూల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో సుమారుగా ఎన్ని నిర్మాణాలను గుర్తించారు? ప్రస్తుతం అక్కడ ఎంతవరకు కూల్చివేతలు జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? బోడుప్పల్లో ఆర్ఎన్ఎస్ కాలనీలో అక్రమ నిర్మాణాలపైన మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టారు. మెయిన్ రోడ్డుని ఆక్రమించి ప్రహారీ గోడతో పాటు కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని రూమ్స్ నిర్మాణం చేసినట్లు అక్కడ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని మున్సిపల్ అధికారులకు అనేక రోజుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోలేదు. ఇటీవల హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇతర అక్రమ నిర్మాణాలు వేరే మున్సిపాలిటీలో కూల్చివేతలకు సంబంధించినటువంటి దృశ్యాలు చూసిన తర్వాత అక్కడ మున్సిపాలిటీ అధికారుల పైన కొంత ప్రెషర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో దీనిపైన ఇవాళ మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ కూల్చివేతలకు సంబంధించి ఎవరైతే వ్యక్తి ఉన్నారో, కూల్చివేతలకు సంబంధించినటువంటి బిల్డింగ్ డ్రైవర్ ఉన్నాడో, ఆయన కాలి పైన జేసీబీకి సంబంధించినటువంటి రాడ్ తగలడంతో కొంత గాయమైంది. సో ఆ జేసీబీ కాకుండా మరో జేసీబీతో ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపుగా ముగింపు దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. సో బోడుపల్లో దాని తర్వాత బోడుపల్లికు ఆనుకున్నటువంటి పీర్జాదిగూడలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వచ్చాయి. దానిపైన సీరియస్ గా దృష్టి పెట్టాలి అని అధికారులను అక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో అక్రమ నిర్మాణాల పైన చాలా సీరియస్ గానే ఫోకస్ పెట్టబోతున్నాము అనేది మున్సిపల్ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విజన్ కాలేజ్ కి సంబంధించి గతంలో రాజకీయ ప్రేరేపితం లేకపోతే అప్పుడున్నటువంటి మేయర్ ఆధ్వర్యంలో ఈ అక్రమ నిర్మాణాలు కట్టారు అనేది అక్కడ నుంచి జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు. దీని వెనకాల ఎవరున్న అంశం పైన కూడా మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా పెడతామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అక్రమ నిర్మాణాల పైన చాలా సీరియస్ గా దృష్టి పెడతామని చెప్తున్నారు. మరి ఎంత మేర అక్రమ నిర్మాణాలు గుర్తిస్తారు, ఎప్పటి వరకు కూల్చుతారు అనేది చూడాల్సి ఉంది. అట్లా శ్రవణ్, ప్రస్తుతం ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో దానికి సంబంధించి కూడా బిల్డింగ్ కాలేజీకి సంబంధించి కూడా యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అయితే ఇదివరకు కూడా మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఈ కూల్చివేతలకు సంబంధించి ఫిర్యాదులు కూడా వెళ్ళినట్టు తెలుస్తున్నాయి. మరికొన్ని అక్రమ నిర్మాణాలు కూడా అక్కడ ఉన్నట్టు, వాటిని కూడా కూల్చివేయాలంటూ ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తున్నాయి. మరి వాటిపై ఎప్పుడు కూల్చివేతలు ప్రారంభించే అవకాశం ఉంది? ఆ విజన్ కాలేజ్ కి సంబంధించిన వాళ్ళు మున్సిపల్ అధికారులకు కానీ అక్కడ వచ్చినటువంటి పోలీస్ అధికారులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నారు. మేము గతంలో అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాము, పర్మిషన్ తీసుకునే నిర్మాణం చేశాము అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు మిగతా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పరిశీలించాలని చెప్పినప్పటికీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అన్ని పరిశీలించిన తర్వాతనే కూల్చివేతలు చేపడుతున్నాము, మీకు ఇతర అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మీరు లీగల్ గా వెళ్ళొచ్చు, మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అని మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ విజన్ కాలేజ్ కి సంబంధించి ఎవరిది అనేటువంటి అంశం పైన, దాంతో పాటు ఎంత మేర ఆక్రమించారు, ఇంకా ఈ కాలేజ్ కి సంబంధించి వెనకాల వైపు కూడా కొంత ఆక్రమణ జరిగినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. సో దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది. రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు. పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ తో పాటు ఇంకా ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అనేటువంటి అంశం పైన ప్రస్తుతం డాటా కోరినట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో డాటా వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాల పైన కొంత సీరియస్ గానే మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.